గాయస్ మీరు ఎప్పుడైనా ఫోకస్ చేద్దామని చెప్పి కూర్చుంటారు. సో కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ఒక 10 మినిట్స్ కానీ ఒక 5 మినిట్స్, వితిన్ 5 మినిట్స్ వరకు మీకు ఏదో ఒక డిస్ట్రాక్షన్ వల్ల ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఇన్స్టాగ్రాము, లేకపోతే వాట్సాప్, లేకపోతే స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా మెసేజ్ వస్తే ఖచ్చితంగా దానికైతే మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. సో ఒకదాని తర్వాత ఒకటి ఇలా డిస్ట్రాక్షన్ అయిపోవడానికి గల రీజన్ ఏంటంటే గైస్, డోపమిన్ ఓవర్లోడెడ్ ఎఫెక్ట్ అన్నమాట. దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, తర్వాత దీని నుంచి మనం ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే మనం అయితే అచీవ్ చేయొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మళ్ళీ ఇందులో ఏంటంటే గైస్, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్లో సిచ్యువేషన్లో స్ట్రక్ అయినా, అలాంటి డోపమిన్ ఓవర్లోడ్ ఎఫెక్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే దానికి ఉన్న సైన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 మినిట్స్ కూడా మీరు మీ లైఫ్ మీద కానీ 10 మినిట్స్ మీరు ఒక కైండ్ ఆఫ్ టాస్క్ మీద ఫోకస్ చేయలేరు. లేకపోతే మీరు అనవసరంగా యాప్స్ను ఓపెన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ను, వాట్సాప్ను, ఎలాంటి పని లేదు. కాకపోతే సరే ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏం నోటిఫికేషన్ రాలేదు అయినా సరే వాటిని ఓపెన్ చేయడం కానీ, ఏం చేయాలో అర్థం కాక వాటిని ఓపెన్ చేయడం, ఇలాంటి ఒక సైన్ ఉన్నా మీరు ఒకటేసారి ఒక 4-5 టాస్క్లు స్టార్ట్ చేసి ఒక్కటి కూడా కంప్లీట్ చేయకపోవడము. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ తర్వాత మీరు యాక్చువల్గా మీకు ఒక పని ఉంటుంది, ఆ వర్క్ ఉంటుంది, దాన్ని ఎంత ఆ వర్క్ని, అది ఒక ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే దాన్ని కంప్లీట్ చేయాలంటే చాలా మీకు బోర్ వస్తుంది. సో యాక్చువల్ వర్క్ కంప్లీట్ చేయడానికి మీకు చాలా బోర్గా ఫీల్ అవుతారు. సో అదొకటి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఈ సైన్స్ని మీరు కనుక ఖచ్చితంగా మీరు మీ లోపల మీరు అనలైజ్ చేసుకుంటే ఉంటే ఖచ్చితంగా అదైతే వచ్చేసి మీకు ఈ డోపమిన్ ఓవర్లోడ్ అనమాట. సో దీని నుంచి అయితే ఖచ్చితంగా మీరు బయటపడాలి. సో ఇవన్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైన్స్ అయితే చూసుకోండి గైస్. డోపమిన్ అనేది ఏంటంటే ఒక కెమికల్ అనేది మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ కెమికల్. ఎలా ఉంటుందంటే, ఇది ఒక నార్మల్ డోపమిన్ కెమికల్ అంటే ఒక నార్మల్ కెమికల్ కాదు. సో ఇది ఒక మోటివేషనల్ కెమికల్. సో ఇది ఎప్పుడు వస్తుందంటే, మీకు ఏదైనా ఒక రివార్డ్ వస్తుంది అన్న కైండ్ ఆఫ్ థింగ్లో మీకు వచ్చే ఒక ఫీల్ ఉంటుంది చూడండి. సో ఆ ఫీల్ క్రియేట్ చేసేదే ఈ కెమికల్ అన్నమాట. సో ఈ కెమికల్ అని ఇప్పుడు ఇదైతే డోపమిన్ కెమికల్ అనేది అయితే ఉందో మీ బ్రెయిన్లో, ఇది ఇప్పుడు మనకి ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఇది మీకు ప్రొడ్యూస్ కావడానికి, సో ఇన్స్టెంట్గా మీకు ఏదైతే మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందో, ఇన్స్టెంట్గా మీకు ఏవైతే మంచి ఫీల్ ఇస్తుందో, సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేయడానికి ఎక్కువగా మిమ్మల్ని పుష్ చేస్తుంటుంది మీ బ్రెయిన్. సో అలా మీరు చేసి ఈ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్లో ఈ కైండ్ ఆఫ్ ఫోకస్ని పోగొట్టుకొని, సో ఈ కైండ్ ఆఫ్ డోపమిన్ ఓవర్లోడ్ అయిపోయి, సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే జరుగుతాయి. సో మనం చాలామంది చూస్తాం, ఈవెన్ దో నాకు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఈ డోపమిన్ ఓవర్లోడ్ ఎఫెక్ట్ నా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల నేను కైండ్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి నేనైతే ఫోకస్ పెంచుకుంటున్నాను, అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ డోపమిన్ ఎఫెక్ట్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అంటే గైస్, ఇందులో చాలా 3 స్టెప్స్ ఉంటాయి అనమాట గైస్. సో మీ డిస్ట్రాక్షన్స్ని, మీకున్న ఏవైతే థింగ్స్ అయితే ఏవైతే వల్ల మీరైతే చాలా లేజీగా ఫీల్ అవుతున్నారో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ని మీరు అన్నిటిని ఇంటరప్ట్ చేయాలన్నమాట. ఎలాంటివి అంటే గైస్, మీకు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ కానీ, స్నాప్చాట్ నోటిఫికేషన్స్ కానీ, వాట్సాప్ అయినా సరే, ఎలాంటి కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయినా సరే, మీరు ఒక వర్క్ కానీ ఒక టాస్క్ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అన్నింటిని లాగౌట్ చేసేయండి. సో మీరు లాగౌట్ చేయడం వల్ల మీకు ఏంటంటే, మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ రావు, ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ రావు. సో అలా రావు కాబట్టి మీకు ఏమవుతుంది, కైండ్ ఆఫ్ మీకైతే అప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా కొంచెం మ్యాక్సిమం అయితే మీరైతే ఖచ్చితంగా ఫోకస్ చేయగలుగుతారు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. ఒక స్టెప్ 2 ఏం ఫాలో అవ్వాలంటే, మీ బ్రెయిన్ని రివైర్ చేయాల్సి ఉంటుంది. సో రివైర్ అంటే సింపుల్గా ఏం లేదు, ఈ ఎఫెక్ట్ నుంచి మీరు బయటపడాలంటే సింపుల్గా మీరు ఏం చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక కైండ్ ఆఫ్ మీరు ఒక 25 మినిట్స్ పోమోడోరో టెక్నిక్ అని ఉంటుంది. ఈ పోమోడోరో టెక్నిక్ అంటే ఏంటంటే, 25 మినిట్స్ మీరైతే ఒక టాస్క్ మీద కానీ ఒక వర్క్ మీద ఫోకస్ చేయడం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్ చూస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ లెర్నింగే కదా అది. సో అలా మీరు ఒక 25 మినిట్స్ ఎలాంటి మెసేజెస్కి రిప్లై అవ్వకుండా, ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నింటినీ లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసి ఆ పాడ్కాస్ట్ని ఓపెన్ చేయండి. ఆ పాడ్కాస్ట్ ఓపెన్ చేసి మీరు దాన్ని అయితే ఒక 25 మినిట్స్ వరకు నాన్ స్టాప్గా ఫోకస్గా చూడండి. సో చూసిన తర్వాత మీకు ఏమైనా వర్క్స్ ఉంటే అప్పుడు మీరు బ్రేక్ తీసుకొని ఇంకా మిగతా ఏమైనా థింగ్స్ ఉంటే చేయండి అప్పుడు. సో ఇలా మీరు ఒక 25 మినిట్స్ మీరైతే ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ అయినా సరే, నార్మల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ పాడ్కాస్ట్ చెప్పాను. సో మీరు ఇంకా వేరే టాస్క్లో అయినా సరే 25 మినిట్స్ చేసి తర్వాత మీరు బ్రేక్ తీసుకోవడం, సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీ ఫోకస్ పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఒక టాస్క్ని కూడా కంప్లీట్ చేయగలుగుతారు. దానివల్ల మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇలా మీకు ఒక యాక్చువల్ బెనిఫిట్, మీకు ఈ డోపమిన్ అనేది మీకు అప్పుడు ఏంటంటే ఒక మంచి ఒక హెల్పింగ్ కెమికల్ లాగా తయారవుతుంది.
సో గైస్ స్టెప్ నెంబర్ 3 వచ్చేసి మీకైతే ఏంటంటే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోపమైన్ నుంచి మీరు చాలా బెనిఫిట్స్ మీరు అచీవ్ చేయాలంటే యాక్చువల్ డోపమైన్ మీరు ఫీల్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్. సో చాలామంది అయితే ఎక్సర్సైజెస్ స్కిప్ చేస్తూ ఉంటారు. సో గైస్ అదైతే స్కిప్ చేయకండి, ఖచ్చితంగా అందరూ ఎక్సర్సైజెస్ మీరైతే ఫాలో అవ్వండి. నార్మల్ మార్నింగ్ లేచిన తర్వాత సన్లైట్, ఖచ్చితంగా ఈ మధ్య మనం సన్లైట్కి చాలా ఎవరు ఫోకస్ చేయట్లేదు, ఎవరు అంత పట్టించుకోరు సన్లైట్ని. సో అందరు బిజీగా ఉండి, సో ఖచ్చితంగా సన్లైట్ ఎంతో కొంతసేపు సన్లైట్లో ఉండాల్సి ఉంటుంది, ఖచ్చితంగా సన్లైట్లో ఉండండి. తర్వాత వచ్చేసి మీకైతే డీప్ కన్వర్జేషన్స్ అనమాట గైస్. ఇప్పుడు డీప్ కన్వర్జేషన్స్ అంటే మనం వచ్చేసి మన ఫ్రెండ్స్తో గాసిప్స్ చేయడం కానీ లేకపోతే అదోది చేయడం కానీ డీప్ కన్వర్జేషన్ అంటే ఇది కాదు. సో దీంట్లో మీకు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ షేర్ చేసుకునే కైండ్ ఆఫ్ టాక్స్ చేయండి. డీప్ టాక్స్ అంటే ఒకదానితో ఒకరికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసు ఏంటి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ టాపిక్స్ మీద అయితే మీరైతే తెలుసుకోండి. సో ఇదైతే మీకు ఏంటంటే నాలెడ్జ్ షేర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీరైతే ఒక కైండ్ ఆఫ్ టాపిక్ మీద ఫోకస్ చేసుకొని ఉండగలుగుతారు. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల మీకు యాక్చువల్ డోపమైన్ అయితే మీ దాంట్లో బిల్డ్ అవుతుంది. సో దాని తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే మీకు ఒక టాస్క్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారంటే ఖచ్చితంగా ఫినిష్ చేయండి. సో ఖచ్చితంగా ఒక టాస్క్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఫినిష్ చేయండి. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు చేశారంటే ఇవైతే ఖచ్చితంగా మీకు యాక్చువల్ డోపమైన్ ఎలా ఉంటుందో అయితే మీరు ఫీల్ అవుతారు. సో ఇదన్నమాట గైస్. సో ఇవి అయితే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ఓవర్లోడ్ అయిన ఈ డోపమైన్ కెమికల్ ఎఫెక్ట్ నుంచి అయితే బయటపడతారు. సో అప్పుడు మీ బ్రెయిన్ని మీ కంట్రోల్ ఉంచుకోండి. సో బ్రెయిన్కే మీ కంట్రోల్ ఇచ్చేయకండి. ఐ హోప్ ఈ కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక ఈ కంటెంట్ వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ మీకు రిలేటెడ్ ఉండి ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ని కూడా గ్రో చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ రీల్ని షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం అండ్ జై హింద్.